తోడుకు నీవై తోడున్నావు చాలు జరుగుతుంది మాకు మేలు మేలు ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు విలిసి తోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది ఓ ప్రతివాడ నీకే మద్దతు పలికింది సౌభాగ్యానికి నువ్వే మార్చావు ఆత్మ గౌరవ గీతికవై మా జాతి పౌరుష దీపికవై నవ్యాంధ్ర జనతా సారథివై నడిచావు నడిపావు మా బంగారు భవితనువై మా రానున్న చరితనువై మా ప్రియతమ నేతనువై పిలిచావు గెలిచావు సగమున ఆగిన ఉన్నతి కోసం ఆంధ్రుల కల అమరావతి కోసం ఓలవరం సాకారము చేయగా పొంగిపోతా ఉంది ఆవేదన ఉండదండి పాదించగరేపటి దారికి దీపము నీవై రాష్ట్రము నేలగరావా రావా నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి హలో మన ఆశాకిరణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి తెలుగుదేశం పార్టీ సూళ్లూరుపేట నియోజకవర్గం తరపున అఖండ స్వాగతం పలుకుతున్నాం మీ కరతాళ ధ్వనులతో మరొక్కసారి జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం. ఇప్పుడు మన సూళ్లూరుపేట ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ అసెంబ్లీ అభ్యర్థి శ్రీ నెలవల విజయశ్రీ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. స్వర్ణాంధ్రప్రదేశ్ సృష్టికర్త రాజకీయ దురంధరుడు అవరోధాల్ని సైతం అవకాశాలుగా మార్చుకున్న రాజకీయ చాణక్యుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మన ప్రియతమ నాయకుడు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారాలు. సూలూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు గారికి, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, ప్రధాని మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, వేదిక ముందున్న నా ప్రాణ సమానమైన కార్యకర్తలకు, నాయకులకు, సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు శుభదినం. తెలుగుదేశం పార్టీ స్థాపించి 42 ఇయర్స్ అయింది. ఈ పార్టీ ఇంత బలంగా ఉండడానికి కారణం చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి ఒకటైతే, క్రమశిక్షణ కలిగిన నాయకులు, కార్యకర్తలు మరోవైపు. సూలూరుపేట నియోజకవర్గం
నియోజకవర్గం సూలూరుపేట నియోజకవర్గం ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నాకు మహిళగా యువతగా అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ భార్గవ్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే బాబు గారు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయనని సూలూరుపేట నియోజకవర్గాన్ని ఆయనకి కానుకగా ఇస్తానని, అలాగే అందరికీ అందుబాటులో ఉంటానని, మీ బిడ్డగా చెల్లిగా మీ అందరికీ పరిష్కారాలు చూపిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. అందరూ నిశ్శబ్దంగా ఉంటే మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తారు. నువ్వు వెనక్కి మళ్ళా అవసరం అవుతారా? ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఏమమ్మా ఆడబిడ్డలు హుషారుగా ఉన్నారా? మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఉధృతంగా తెలుగుదేశం పార్టీ గాలి వీస్తా ఉంది. ఇక్కడ నేను చాలా మీటింగులు చూశాను కానీ ఇంత స్పందన మాట్లాడక మునిపే మీరందరూ ఆకాశంలోకి ఎగురుతున్నారు. దీన్ని బట్టి చూస్తే మీరందరూ నిర్ణయించుకున్నారు, గెలిసేది మిత్రపక్షాల అభ్యర్థులే. అవునా కాదా తమ్ముళ్ళు, చెల్లెలు, అక్కలు అందరూ చెప్పాలి. సూళూరుపేట జన సునామీ. ఈ సభ రాష్ట్రానికి శుభ సూచకం. శిశుపాలుడు 100 తప్పులు చేసినప్పుడు శ్రీకృష్ణుడు క్షమించాడు. ఈ సైకో జగన్ 1000 తప్పులు చేశాడు. మీరు క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. గట్టిగా చెప్పండి క్షమించమని. తెలుగుదేశం జనసేన జెండాలు ఇక్కడ కనపడొస్తున్నాయి. బీజేపీ జెండాలు కూడా ఊస్తూ చెప్పాలి గట్టిగా. మీరందరూ నమ్మి ఓటేశారు. మీ అందరి గొంతు కోసాడు నమ్మించి. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక ఎస్సీ కాన్స్టిట్యున్సీ. షెడ్యూల్ కులాలు ఎక్కువగా ఉంటారు. నేను అడుగుతున్నా, ఈరోజు నేను వస్తా ఉంటే ఎక్కడ చూసినా పేద పిల్లలు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని చంద్రన్న మేము మీకు అండగా ఉంటాం, మా భవిష్యత్తు కాపాడమని ఆ పిల్లలు నాకు సంఘీభావాన్ని తెలియజేశారు. దీనికంటే నా జీవితంలో ఏమీ కోరుకోను. అందుకే ఈ సభలో మీ అందరికీ హామీ ఇస్తున్నా, పేదవాడ పక్షానే ఉంటా, పేదవాడితోనే ఉంటా. పేదరిక నిర్మూలన జరిగే వరకు రాత్రి మగుళ్ళో పనిచేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక్క ఛాన్స్ అన్నాడు. మీ దగ్గరకు వచ్చాడు 19లో, తల మీద చెయ్యి పెట్టి నిమిరాడు లేదా? బుగ్గలు సవరించాడు, ముద్దులు పెట్టాడా లేదా?
మా తమ్ముడు అంటున్నప్పుడు గొంతులు కోసాడు. గుద్దులే గుద్దులు, పిడి గుద్దులు, అవునా కాదా? ఇక్కడుండేవాళ్ళు నేను అడుగుతున్నా, ఇక్కడుండేవాళ్ళు ఎవరైనా సరే మీ జీవితాల్లో మార్పు వచ్చిందా అని అడుగుతున్నా. వచ్చిందా తమ్ముళ్ళు? లాస్ట్ లో ఉండేవాళ్ళు ఏమమ్మా మీ జీవితంలో మార్పు వచ్చిందా? ఏం తమ్ముడు మీరు? ఏమమ్మా మీరు? 5 ఏళ్లు పరిపాలించాడు, ఎవరికి న్యాయం జరగల. అందుకే మీ అందరిలో ఒక బాధ, ఒక ఆవేదన, ఒక ఆక్రందన, ఒక ఆవేశం కనపడుస్తా ఉంది. ఎక్కడికి వెళ్ళినా రైతుల వెల చూస్తున్నా, ఉద్యోగం లేని మా తమ్ముళ్ళ బాధలు చూస్తున్నా. యువత అయితే ఎంత కోపంగా ఉన్నారంటే ఫ్యాన్ ని చిత్తుగా ముక్కలు ముక్కలు చేసి డస్ట్బిన్ లో పారేయడానికి మా యువత సిద్ధం. బాధుడే బాధుడు. మా ఆడబిడ్డలున్నారు, ఏమమ్మా ఏమన్నా కొనే పరిస్థితిలో ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? నిత్యావసర ధరలు పెరిగాయా లేదా? ఏమమ్మా కరెంట్ ఛార్జ్ అన్ని పెరిగిపోయినాయి. మీకు ఇచ్చేది 10 రూపాయలు, దోచేది ఎంత అని అడుగుతున్నా మిమ్మల్ని. 100 రూపాయలు, అవునా కాదా? అవును అంటే చేయి పైకెత్తన అందరూ. అంటే ప్రజల్ని అమాయకులు అనుకున్నాడు, ప్రజలందరినీ గొర్రెలు అనుకున్నాడు, లేకపోతే కోళ్ళు అనుకున్నాడు. బాగా తిండి పెట్టుకోసి తినడానికి దుర్మార్గమైన ముఖ్యమంత్రి, ప్రజాస్వామ్యానికి పనికిరాని వ్యక్తి, అబద్ధాలు చెప్పడంలో దిట్ట, ఒక అహంకారి, విధ్వంసం చేసే వ్యక్తి, మొత్తం రాష్ట్రాన్ని దోచుకోవాలని ఆలోచన తప్ప ఈ పేదవాళ్ళకు సహాయం చేయాలన్న ఆలోచన ఏ కోసాన లేదు. అదే నా బాధ. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈ తిరుపతిలో, ఈ పార్లమెంట్లో సూడూరుపేట ఎమ్మెల్యేగా ఇక్కడ సూడూరుపేటలో నెలవల సుబ్రహ్మణ్యం గారి కుమార్తె విజయశ్రీ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. అదే మాదిరిగా ఎన్డీఏలో భాగస్వాములైనటువంటి మిత్రపక్షాల అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థి వరప్రసాదరావు గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇద్దరిని గెలిపించమని మిమ్మల్ని అడగడానికి నేను ఇక్కడికి వచ్చాను. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, కేంద్రం కూడా సహకరిస్తే తప్ప ఈ దుర్మార్గుడు చేసినటువంటి పనులన్నీ మనం పూడ్చుకోలేం. అందుకే నేను ఒకే విషయం అడుగుతున్నా, ఇద్దరు అభ్యర్థుల్ని గెలిపిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి మీ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయండి. తమ్ముళ్ళు, నేను అభ్యర్థుల ఎంపిక కూడా మీ అందరికి చెప్తాను. మిమ్మల్ని అడిగానా లేదా? ఐబీఆర్ఎస్ అడిగాను, సర్వేలు చేశాను. ఉండే అభ్యర్థులందరినీ వడగట్టి ఫైనల్ గా చూసిన తర్వాత పార్టీకి సేవ చేసిన వారు, మీ అందరి ఆమోదయోగ్యంగా ఉండేవారే ఈరోజు విజయశ్రీ గారిని నేను ఎంపిక చేశాను. మిమ్మల్ని అడిగి చేశాను కాబట్టి గెలిపించే బాధ్యత మీది. ఒక్క విషయం ఆలోచించండి, ఒక ఇంట్లో కుటుంబ పెద్ద తాగుబోతైతే, తిరుగుబోతైతే ఆ కుటుంబం బాగుపడుతుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే మరి ఒక సీఎం, పర్లేదు, అదే ఒక సీఎం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి విధ్వంసకారుడైతే
అవినీతి పరుడైతే మీకు న్యాయం జరుగుతుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈ రాష్ట్రంలో జరిగింది. అన్ని వర్గాలు దెబ్బతిన్నాయి, అన్ని కులాలు దెబ్బతిన్నాయి, అన్ని మతస్థులు దెబ్బతిన్నారు. ఆడ మగ తేడా లేదు, పేద ధనికనే తేడా లేదు, అందరినీ దెబ్బతీసే పరిస్థితికి వచ్చాడు. తిరుపతి నియోజకవర్గం, తిరుపతి పార్లమెంటు జిల్లా కూడా ఒక విషయం మీరు చూడండి. నేను ఒకటే కలగన్నాను, ఇక్కడుండే పిల్లలు వేరే ప్రాంతానికి పోకుండా వేరే ప్రాంతం నుంచి పిల్లలు వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేయాలనేది నా సంకల్పం. ఎందుకని మీకు ఆలోచన రావచ్చు. తిరుపతి నియోజకవర్గాన్ని మీరు చూస్తే ఈ పార్లమెంట్ ని ఈరోజు తిరుపతి ఒక పక్క, నెల్లూరు ఇంకో పక్క, చెన్నై ఇంకో పక్క, అంటే 3 సిటీలు ఉన్నాయి, అంటే 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అదే మరి నెల్లూరులో ఇంకొక ఎయిర్పోర్ట్ కట్టుకుంటే 3 నగరాల్లో 3 ఎయిర్పోర్ట్లు వస్తాయి. అదే సమయంలో 2 పోర్ట్లు ఉన్నాయి. అదే సమయంలో ఇక్కడ శ్రీ సిటీ ఉంది. తిరుపతిలో బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ముందుకు పోతామనే ఉద్దేశంతో ఎలక్ట్రానిక్ హబ్గా నేను తయారు చేయడానికి ముందుకు పోయాను. మీరు